ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం, ప్రతి ఒక్కడు లెక్కించబడి ఉన్నాడు. అహాజ్య తల్లి అయిన అతాల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతం చేసెను. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా. దుర్మార్గురాలగు రాణి అయిన అతల్య దావీదు రాజుకు వారసులుగా పుట్టిన మగ సంతానాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసింది. అయితే అతల్య మహారాణిగా కొనసాగింది. అయితే దావీదు వంశంలో పుట్టిన ఎవరైతే పురుషులు ఉన్నారో అందరినీ సగం వరకు హతం చేసింది. ఇంకా మిగిలిన వారందరినీ చంపేయాలని తను తలంచినప్పుడు ఈ విషాదకరమైన ఈ గాథకు సంతోషకరమైన ముగింపు పొందినట్లుగా 2వ దినవృత్తాంతంలో 22-23లో పొందుపరచబడింది. రాజవంశాన్ని నాశనం చేయాలనే ఆమె ప్రయత్నాన్ని దైవభక్తి గల యెహోయాదా అడ్డుకొనెను. అయితే అతల్య రాణి ఇక పురుషులను ఎవ్వరిని లేకుండా తనే స్వాధీనం చేసుకోవాలని అనుకున్నప్పుడు దావీదు వంశంలో నుంచి ఉన్న రాజవంశస్థులు అంటే ఎవరైతే రాజకుమారులు ఉంటారో ఆ రాజకుమారులందరినీ హతం చేయాలని అతల్య రాణి అనుకుంది. అయితే యెహోయాదా అనే దైవభక్తి గల వ్యక్తి దీన్ని అడ్డుకున్నాడు. ఒక్కగానొక్క పసిబిడ్డ అయిన ఏవాషు భద్రపరచబడ్డాడు. మెస్సియా యొక్క వృత్తాంతంలో ఇది ఒక విశేషమైన ఘట్టం. క్రీస్తుకు పూర్వీకుడైన ఇతడు భద్రపరచబడ్డాడు. ఏవాషు చంపబడితే మానవ రీతిగా మాట్లాడితే రక్షకుడు ఈ లోకంలో పుట్టేవాడు కాదు. అయితే దేవుని సంకల్పం దీనినంతటిని పర్యవేక్షించింది. అయితే ఈ ఏవాష్ అనే వ్యక్తి చంపబడితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రాకపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావాలి కాబట్టి ఇతను చంపబడద్దు. అయితే ప్రభువుకి ముందే తెలుసు కాబట్టి అతనిని చంపకుండా యెహోయాదా అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. అయితే అతను అడ్డుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏవాషు చనిపోతే యేసు ప్రభు అనే రక్షకుడు మనకు పుట్టేవాడు కాదంటే ముందుగా ఆయన ప్రణాళిక వేసిన ప్రకారంగా సమస్తము జరిగినవి. యెహోయాదా అంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాదు. నిజానికి మీరు అతని గురించి ఎన్నడూ విని ఉండకపోవచ్చు. అయితే దేవుని రాజ్యంలో అతడు చాలా ప్రసిద్ధుడు. నేడు మన జీవితాలలో కృప జరిగించే కార్యాలు దేవుని రాజ్యంలో గొప్ప ప్రభావం చూపవచ్చు. ఇది మీకు పేరు ప్రఖ్యాతులు కానీ ఈ లోకంలో గుర్తింపు కానీ తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ పరలోకం దానిని చూస్తూ ఉంది. అంతేగాక దాని వలన క్రీస్తు కార్యములు ఆయన రాజ్యము వర్ధిల్లుచున్నది. యెహోయాదా అనే వ్యక్తి ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఏవాషును అతడు కాపాడినందుకు పరలోకంలో అతను గొప్ప స్థానంలో ఉన్నాడు. అయితే మన జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు మనకు అనుకూలంగా జరగకపోయినా కానీ అవన్నీ దేవుని ప్రణాళికాబద్ధంగా మాత్రమే అవి జరుగుతున్నాయి. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. అంటే ఆయన రాజ్య స్థాపనలో ఏవైతే ఉండవలసినవి ఉన్నాయో అవన్నీ మన జీవితంలో ఆయన ప్రణాళికాబద్ధంగా జరిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ జగతికి పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మన జీవితంలోని ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తున్నాడు. మెస్సియా యొక్క పూర్వీకుల వంశావళి అంతరించిపోవటానికి చేరువలో ఉన్నప్పుడు ఆయన ఏవాషును నరహంతకురాలైన అతల్య నుండి కాపాడాడు. అయితే మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తాన్ని దేవుడు తన నియంత్రణలో ఉంచుకొని ఉన్నాడు. తండ్రి చిత్తము లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలను రాలదని మన ప్రభు అయిన యేసు బోధించలేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా. అయితే ఒక క్రైస్తవ రచయిత రాసిన మాటలు ఇటీవల నేను చదివాను. వాటిని ఈ క్రింద వివరిస్తున్నాను. ప్రతి వెంట్రుక లెక్కించబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ప్రతి కన్నీటి బొట్టు కొలువబడింది. కీర్తనలు 56వ అధ్యాయం 8వ వచనం. ప్రతిరోజు నియమింపబడింది. కీర్తన 139:16వ వచనం. ప్రతి పరిశుద్ధుడు ఏర్పరచబడి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రతి చరిత్ర వ్రాయబడినది. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 18వ వచనం. ఏషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10వ వచనాల ప్రకారం. ప్రతి శాసనము సవాలు చేయబడక జరుగును. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం. ప్రతి పాలకుడు నియమించబడి ఉన్నాడు. దానియేలు
4వ అధ్యాయము 17వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ప్రతి శక్తియు లోబర్చబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనాల ప్రకారంగా. అయితే ఇవన్నీ ఆల్రెడీ లెక్కించబడి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కడు లెక్కించబడి ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి దేవుని హ్యాండ్ ఓవర్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏది జరిగినా మన జీవితంలో ఆయన ఆజ్ఞ లేనిది జరగదు అని మనకు ఇందులో వివరణ ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కడు లెక్కించబడి ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఉచితమైతే మళ్ళా కలుసుకుందాం. ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు.